హలో గైస్, వెల్కమ్ టు కామన్ మ్యాన్ రివ్యూస్. ఈ వీడియోలో మనం యక్షిని ఎపిసోడ్ 4 స్టోరీ ఏంటో తెలుసుకుందాం. ఇకపోతే ప్రీవియస్గా ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మా ప్లేలిస్ట్లో మిగిలిన 3 ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి. సో ప్లీజ్ గో వాచ్. కొత్తగా ఎవరైనా మా ఛానల్కి విజిట్ చేసి ఉండుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అంతేకాకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్టోరీలోకి వస్తే మహాకాల్ వాళ్ళ గురువుకి చేసిన ప్రతిజ్ఞ ప్రకారం మాయా దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వస్తున్నప్పుడు మాయా అతన్ని ఎదిరిస్తుంది, ఈ లోపలికి రావద్దు అని. అయితే మాయాకి అతనికి చిన్న వాగ్వాదం జరుగుతుంది. ఈ వాగ్వాదం జరుగుతున్నప్పుడు చిన్నప్పుడు వాళ్ళ గురువు గారికి చెప్పిన మాట మహాకాల్కి గుర్తొస్తుంది. నన్ను భయంతో గాని బలంతో గాని మీరు ఎప్పుడూ జయించలేరు అని. ఆ విషయం గుర్తుపెట్టుకున్న మహాకాల్ మాయని మాయ చేసి ప్రేమలోకి దించుతాడు. కట్ చేస్తే మాయ సిగ్గుపడుతూ పాల గ్లాస్తో రూమ్లోకి వస్తూ ఉంటుంది. తన్ని చూస్తూ కృష్ణ చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటాడు. కార్యం మొదలవుతుంది అనే మూమెంట్లో ఎవరో డోర్ కొడతా ఉంటారు. ఎవడహే అని చెప్పేసి చిరాగ్గా డోర్ తీస్తాడు మన కృష్ణ. డోర్ తీయగానే వాళ్ళ అక్క, ఒరే కృష్ణ ఒకసారి బయటికి రారా అని చెప్పేసి ఏడ్చుకుంటూ కృష్ణని బయటికి తీసుకెళ్ళిపోద్ది. ఏం జరిగిందని చూసేసరికి కృష్ణ వాళ్ళ నాన్న రామారావు చనిపోయి ఉంటాడు. ఇంట్లో వాళ్ళందరూ కలిపి ఏడుస్తూ ఉంటారు. దీని అంతటికీ కారణం మాయ అని మాయ మీద చాలా నిందలేయడం స్టార్ట్ చేస్తారు. అయితే కృష్ణ మాత్రం అక్కడ మాయా తప్పేం లేదని మాయను వెనకేసుకొని వస్తూ ఉంటాడు. మాయ చాలా డిసప్పాయింట్ అవుతుంది. అసలు అతను ఎలా చనిపోయాడు, కారణం ఏంటో తెలుసుకోవాలనుకుంటుంది. ఈలోపే ప్రీవియస్గా మాయని యక్షినిగా చూసిన ప్రవీణ్ అక్కడికి ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్గా వస్తాడు. అయితే అసలు అతను ఏ విధంగా చనిపోయాడో తెలుసుకొని తనకు చెప్పాలని, లేదంటే నిన్ను చంపేస్తానని మాయ ప్రవీణ్కి హెచ్చరిస్తుంది. దాంతో ప్రవీణ్ ఒక 2 days తర్వాత వచ్చి తాను మీ వల్లే చనిపోయింది అంటాడు. వెంటనే ఆమె షాక్ అవుతుంది. నేనేం చంపలేదే అని చెప్పేసి మాయ అంటుంది. అయితే అప్పుడు మాయకి అసలు ఎవరు అతన్ని చంపారో అనే కారణం క్లియర్గా తెలుస్తుంది. ఆ చంపిన వ్యక్తి ఎవరో కాదు, జ్వాలానే అని గుర్తించి జ్వాలా దగ్గరికి వెళ్తుంది. జ్వాల, నువ్వెందుకు ఇలా చేసావు అని అడిగితే దాంతో జ్వాల, నువ్వు కూడా ఇదే భూమి మీద ఉండిపోవాలి అనుకున్నాను, అందుకే ఇలా చేశాను అంటుంది. అయితే ఈ మాటలు కాస్త ముదిరి వాళ్ళిద్దరి మధ్య ఒక పెద్ద గొడవ జరుగుతుంది. ఆ గొడవలో జ్వాల మీద మాయే గెలుస్తుంది. అయితే తనకి కావలసిన కష్టకాలంలో తను నిలబడిందని జ్వాలని చంపకుండా వదిలేస్తుంది మాయ. కట్ చేస్తే ఆ మాయ అరణ్యంలో చిక్కుకున్న మహాకాల్ తను బయటికి రావడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. తను అలా నడుచుకెళ్తూ ఉంటుండగా దారిలో మాయా పుష్పాలు కనిపిస్తాయి. వాటిని చూసి మంత్రముగ్ధుడైన అతను ఆ పుష్పాలని తాకగానే తను ఈ యొక్క విశ్వం నుంచి బయటికి విసిరేయబడతాడు. అలాగా తను అల్లకల్లోలంగా ఎటుబడితే అటు తిరగతానే ఉంటాడు. అయితే అతను భూమి మీదకి చేరుకున్నాడా, అసలు ఏమయ్యాడు అనేది మనం మన నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు వాచ్.